శిక్ష ఉండకపోతే లీడర్ చెప్తాడు, ఆఫీసర్ చేస్తాడు. ఎమ్మెల్యేగా నేను చెప్తా, ఎంఆర్ఓ ఇష్టం అనేది మారుస్తాడు. బాడీ అడుకోవాలా మరి, ఎక్కడికి పోవాలా? రైతు కోర్టుకు పోవాలా, ట్రిబ్యునల్కి పోవాలా, సీసీఐలోకి రావాలా? పుణ్యాత్ములు ఉన్నారు ఈడికెళ్ళి అందాక. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టరు, జాయింట్ కలెక్టరు, సీసీఎల్ఏ అందరూ మంచి వాళ్ళు, సత్యపూసలు ఉన్నారని వీళ్ళెంబడి తిరుగుతారా? కాదు. ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీసులోనే అటెండ్ అవుతాడు. ఎంఆర్ఓ ఆఫీసులోనే కలెక్టర్ వచ్చి ఫైనల్ చేయని, సీసీఎల్ఏ కమిషనర్ వచ్చి ఫైనల్ చేయని. కానీ మండల్ దాటి ఏ రైతు బయటకు రావడానికి వీల్లేదు. ఖచ్చితంగా మ్యాప్ ఉండాలా, ఖచ్చితంగా బౌండరీస్ ఫిక్సేషన్ ఉండాలా, ఖచ్చితంగా వారికి రెవెన్యూ కోర్ట్ అనేది ఉంటే అది మండల్లోనే కావాలా. ఆ మండల్కే కలెక్టర్ రావాలా. నీ చేతనైతే ఇంకా 10 మంది ఐఏఎస్ ఐపీఎస్లను పెట్టుకోగాని అనవసరంగా రైతుని తిప్పేది లేదు. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు అసెంబ్లీలో కూడా చేస్తారని